అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో ఆయన పళ్ళన్నీ ఊడిపోయి ముందు ఉన్న 2 పళ్ళు మాత్రమే మిగులుతాయి. ఆ కల చూసిన తర్వాత రాజుకి అస్సలు నిద్ర పట్టదు. అసలు ఈ కల తాలూకా అర్థం ఏమిటి? ఇదేదైనా హిడెన్ మెసేజా? అని అన్ని పుస్తకాలు చదువుతాడు. కానీ దేనిలోని సమాధానం లేదు. వెంటనే ఊరిలో ఉన్న మేధావులందరినీ పిలిచి నాకు ఇలా కల వచ్చింది, దానికి అర్థం ఏమిటి అని అడుగుతాడు. అందులోంచి ఒక మేధావి లేచి ఈ కల తాలూకా అర్థం ఏమిటంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయి మీరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారు అని ఈ కలకు అర్థమని చెప్తాడు. రాజుని అయ్యుండి నా కుటుంబాన్ని కాపాడుకోలేను అని అంటున్నావా? వెంటనే ఇతన్ని జైల్లో పడేయండి అని ఆదేశమిస్తాడు. కాసేపటి తర్వాత ఇంకో మేధావి లేచి ఈ కల తాలూకా అర్థం నాకు తెలుసు, సరే చెప్పు అంటారు రాజుగారు. వెంటనే అతను లేచి ఏం చెప్పాడో తెలుసా? మీ కుటుంబంలో ఉన్న అందరికన్నా మీకే ఎక్కువ ఆయుష్ ఉంటుంది. ఆ సూర్యుడులాగా ఆ చంద్రుడిలాగా ఈ దేశానికి పరిపాలించేది మీరు ఒక్కరే. మీరు ఒంటరిగా ఉన్నా ఏదైనా సాధించగలరు అని చెప్తాడు. ఇది విన్న రాజుకి బాగా నచ్చి బహుమానం కూడా ఇస్తాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ జైల్లో పడేసిన మేధావితో ఈ మేధావి చెప్తాడు, నీకు ఏం చెప్పాలో తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చెప్పకుండా ఉండటం మంచిది. చిన్ని కథ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.